ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పద సంపద శతాబ్దాలుగా తెలుగు సాంస్కృతిక ఉద్దీపనకు జీవన జ్యోతిగా ప్రకాశిస్తోంది. అన్నమయ్య పద సంకీర్తనం అనంగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది డాక్టర్ శోభారాజు గారు. చిన్నతనంలోనే ఆవిడ భక్తి మార్గంలోకి ప్రవేశించారు. 16 ఏళ్లకే ఆల్ ఇండియా రేడియోలో కళాకారిణిగా గుర్తింపు పొందటమే కాకుండా తర్వాతి సంవత్సరమే జాతీయ స్థాయి గుర్తింపును కూడా పొందారు. అన్నమయ్య పద సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అన్నమాచార్య ప్రాజెక్టు ఆవిడకి ఉపకార వేతనం కూడా ఇచ్చారు. అంతేకాకుండా అన్నమాచార్య పద సంకీర్తనలను ఖండాంతరాల్లో తెలుగువారికి తెలుగేతరులకు కూడా పంచి ఇవ్వడానికి ఆవిడ సంకల్పించి అన్నమాచార్య భావనా వాహిని అనే సంస్థను స్థాపించి అనేక మంది సంగీత కళాకారులను తీర్చిదిద్దారు. అన్నమయ్య సంకీర్తనాచారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి డాక్టర్ శోభారాజు గారు ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. కార్యక్రమాన్ని శుభంగా ముందు అన్నమ గాయత్రితో ప్రారంభించుకుందామా? శ్రీనందకాయ విద్మహే శ్రీశదాసాయ ధీమహి తన్నో నమ ప్రచోదయాత్. మీ తల్లిదండ్రులకు మీరు 9 మంది సంతానం అని విన్నాం. వారందరూ కూడా మీరు నడిచే మార్గంలోనే ఉన్నారా, లేదా వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళందరూ కూడా భక్తి మార్గంలో ఉన్నారమ్మా. అయితే వాళ్ళ ప్రొఫెషన్స్ డిఫరెంట్గా ఉండవచ్చు. మా పెద్దక్కయ్య సుమిత్ర గుహ అని, ఆమె కూడా మంచి పేరున్న హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు. ఆమె నుండి నా చిన్న చెల్లెల వరకు అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నారు. అందరూ పాడతారు కూడా. అయితే వీధిన పట్టది నేను మా పెద్దక్కయ్య మట్టుకి. అందరూ పాడినా కూడా వారి వారి పరిధిలో ఉన్నారు. మా అమ్మని ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మీకు నవరత్నాలు లాంటి పిల్లలు ఉన్నారండి అనేవారంట. మా అమ్మ మీకు తెలియదండి వీళ్ళు నవగ్రహాలు అనేది. అయ్యో. అలాగే. మీకు బాల్యంలోనే ఒక భక్తి మార్గంలోకి వెళ్ళాలి అన్న తలంపు వచ్చింది కదా, అలా వెళ్ళడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు, బలమైన సంఘటనలు ఉన్నాయా? నాకు స్పృహ వచ్చినప్పటి నుండి కూడా నేను భక్తి మార్గంలో ఉన్నాను. నేను అమ్మ నాన్న తెలిసిన స్పృహ నుండి కూడా చాలా చిన్న వయసులో 3 ఏళ్ళు 4 ఏళ్ళ ప్రాయంలో నాకు భగవంతుడి మీద భక్తి పాటలు పాడాలి అన్న ఆలోచన లేదు. పాట పాడాలి, స్వామికి పాట పాడాలి. చిట్టి బావా చేసుకుంటావా అని పాడేదాన్ని. నీళ్ళల్లో ఒక పల్లీలు వేసి స్వామికి నైవేద్యం పెట్టి ఆ స్పూన్ నీళ్ళు ఒక పల్లీ గింజ అందరికీ తీర్థంగా ఇవ్వడం అన్నమాట. తర్వాత నేనే కృష్ణుడి మీద బాల్యంలో పాడుకున్న పాటలు ఉన్నాయి. అది స్వీయ రచన అంటారని తెలియదు, అది స్వీయ స్వర రచన అంటారని తెలియదు. పాడేదాన్ని ఆశువుగా. అంటే ఒక నేపాలీ భాషలో కూడా కీర్తన పాడారని విన్నాం. నా తొలి స్వీయ రచన. అదేలా సాధ్యం? మీకు అసలు ఆ భాష పట్ల ఎలా వచ్చింది అవగాహన? అంటే మా నాన్నను డెప్యుటేషన్ మీద పంపారనమాట నేపాల్ గవర్నమెంట్కి. ఓహో. అప్పుడు నేను కేజీని అక్కడ శిశు అంటారు ఇలాం అనే ప్లేస్లో, అక్కడ చేర్పించారు నన్ను. అలా నాకు స్పృహ వచ్చిన దగ్గర నుండి కూడా నేపాలీ కూడా అలవాట్లో ఉందన్నమాట. ఓ రాతో రామ్రో కృష్ణ తీమికి నాదైనో ఎత్తి రామ్రో ఫూల్ ఎత్తి రామ్రో పాని ఓ ఓ రాతో రామ్రో కృష్ణ. ఓ ఎర్రని అందమైన కృష్ణుడా, నువ్వెందుకు రావు? ఇంత అందమైన పూలున్నాయి, ఇంత అందమైన నీళ్లు ఉన్నాయి, నువ్వెందుకు రావు?
ఆ 3-4 ఏళ్ల వయసులో ఆ భావము ఆ, మీకు అసలు పూర్వజన్మల పట్ల ఒక నమ్మకం ఉంది అని అంటున్నారు కదా. అది ఎలా? నాకు పూర్వజన్మ పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఎందుకు కలుగజేస్తుందంటే నాకు కృష్ణుడి గురించి ఎవరు చెప్పలేదు. మ్మ్. పైపెచ్చు నా భావనలో అది దర్శనమైందో మ్మ్. మరి నా భావన ఏంటో అది నేను చెప్పలేను, కానీ నేను చూశాను బాలకృష్ణుడిని. మ్మ్. అదే ఎర్రగా ఉన్నాడు, నేను ఎర్రని కృష్ణుడా అని పాడాను. మ్మ్. ఎందుకలా నాకు కనపడ్డాడో మరి నేను ఎందుకు ఎర్రని కృష్ణుడా అని పాడాను ఆ. ఇంతదాకా నాకు తెలీదు. అంత చిన్న వయసులో కృష్ణుడి గురించి మధుర భక్తిలో అలా పాడడం, ఇంత మంచి పూలు ఇంత నీళ్ళు అని పాడడం అంటే అది నాకెవరు నేర్పలేదమ్మా. మ్మ్. పైపెచ్చు నాకు నేను రాశాను నేను పాడానని చెప్పాలని కూడా తెలియదు. మా అక్కడైతే మా టీచర్ నేర్పిందని చెప్పారు. ఓహో. టీచర్లు నేర్పితే ఎర్రని కృష్ణుడు అని ఉండదు కదా. అవును. ఇదొక్క ఉదాహరణ, ఆ. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఈ ఉదాహరణ చాలు మ్మ్. పూర్వజన్మ అనేది ఉంది మ్మ్. అని చెప్పడానికి. మీరు అనేక పాటలు రాశారు, తర్వాత అనేక పాటలు కూడా పాడారు. మరి అన్నమయ్య పద సంకీర్తనం అనేది మీ జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించింది? అది అన్నమయ్య కూడా అది పూర్వజన్మ అనుబంధం అని నేను చెప్పాలమ్మా తప్పకుండా. ఎందుకంటే సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతుండగా అప్పటికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కేవలం అన్నమాచార్య వర్ధంతి సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు అంతే. మ్మ్. ఉత్సవాలు చూద్దామని చెప్పి వెళ్ళాను. వెళ్తే అక్కడ పశుపతి గారని వారి దగ్గర నేను 6 నెలలు నేర్చుకున్నాను కూడా. తర్వాత మ్మ్. అప్పట్లో కేవలం ఒక విద్వాంసులుగా తెలుసు. మ్మ్. ఆయన నన్ను చూసి రాజేశ్వరరావు గారి కాన్సర్ట్ ఆ రోజు, మ్మ్. నిన్ను రాజేశ్వరరావు గారికి పరిచయం చేస్తాను రాని, ఈ పిల్ల యూనివర్సిటీ పోటీల్లో ఫస్ట్ వచ్చింది మ్మ్. అంటే మా కాలేజీని రిప్రజెంట్ చేశాను యూనివర్సిటీ పోటీల్లో. మ్మ్. చక్కటి గాత్రం అని పరిచయం చేస్తే ఆయన మధ్యలో మీరు 2 పాటలు పాడతారా అని రాజేశ్వరి గారు అడిగితే మ్మ్. తప్పకుండా మాస్టర్ అని చెప్పాను. మ్మ్. అడిగారు పాడిస్తారంటే నిజంగానే ఛాన్స్ ఇచ్చారు నాకు. 2 కీర్తనలు పాడాను. ఆయన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందే గ్రీన్ రూమ్లో 2 పాటలు పాడించి అన్నీ 2 ఆయన మ్యూజిక్లోవే. మ్మ్. శ్రీ వెంకటాచలవాస అని ఒక ప్రైవేట్ సాంగ్, మ్మ్. జో అచ్యుతానంద జో జో ముకుంద అని ఆయన స్వరపరిచిన బాణీలో ఓహో. 2 పాడాను. ఆ 2టికి బ్యాక్గ్రౌండ్స్ వేసి చూసి పాడించారనమాట. చాలా అప్రిషియేట్ చేసి నిన్ను సినిమాల్లో పాడిస్తాను, మ్మ్. తర్వాత నీకోసం నేను ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ కూడా పాడిస్తానని చెప్పి వెళ్ళారు. ఇలాగే చెప్తారులే అనుకున్నాను, మన గుర్తుంటామా అని అనుకున్నాను. కానీ నా ఆశ్చర్యం ఏంటో ఒక ఇన్లాండ్ లెటర్ మ్మ్. ఆయన రాశారు నాకు ఉత్తరం. ఇట్లా నేను కొలంబియా కంపెనీ వాళ్ళతో మాట్లాడాను, మ్మ్. 2 అన్నమాచార్య కీర్తనలు మీకోసం స్వరపరిచాను, మీరు పాడాలి. నేను నమ్మలేకపోయాను. మా నాన్నగారికి చూపిస్తే నువ్వు అంత గొప్ప సింగర్ అయితే వాళ్ళే ఇక్కడికి వచ్చి రికార్డ్ చేసుకోవచ్చు కదా, నువ్వు వెళ్ళడం ఏంటి అక్కడికి అని మ్మ్. అన్నారనమాట. మా చిన్నన్నయ్య నచ్చ చెప్పారు, ఆయనకు అవగాహన లేదు మ్మ్. రికార్డింగ్ థియేటర్స్ వాటి గురించి. మా చిన్నన్నయ్య నచ్చ చెప్పి సాలూరు రాజేశ్వరరావు గారంటే చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నాన్న, ఆయన రాశారు, నేను తీసుకెళ్ళి పాడించి తీసుకొస్తాను, ఏం పర్వాలేదు అని చెప్పి ఆయన నన్ను మా అన్నయ్య చిన్నన్నయ్య మ్మ్. పట్టుకెళ్ళి పాడించి తెచ్చారు. ఆ 2 అన్నమాచార్య కీర్తనలు కావడం. ఆ. అప్పట్లో మా అమ్మ పాడితే విన్నాను, పెద్దగా అవగాహన లేదు అన్నమయ్య అంటే. మ్మ్. నేను పాడిన తొలి గ్రామ్ఫోన్ రికార్డ్ అన్నమాచార్య కీర్తనలు ఓహో. అయిందనమాట. అలాగా మ్మ్. తర్వాత చూస్తే నేను రేడియో ఆడిషన్లో కానీ పాడింది మ్మ్. అన్నమాచార్య కీర్తన పాడాను. తర్వాత నాకు కాలేజ్లో ఒక కోరిక ఉధృతమైంది, ఏమంటే నేను సినిమాల్లో పాడాలి. ఆ. అంత లోపల ఆంతరంగికం అంతా ఆధ్యాత్మికంగా ఉంది. మ్మ్. ఇది మధ్యంతరంగా వచ్చిందనమాట. ఫ్రెండ్స్ ప్రోద్బలము, లెక్చరర్లు నువ్వు సినిమా పాటలు పాడాలని ప్రోత్సహించడంతో నేను పాడాను. నాకు కాంపిటీషన్స్లో కూడా ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయి. ఇట్లా పెంద్యాల గారు పాడేవారా సినిమా పాటలు మీరు కాంపిటీషన్స్లో అక్కడ? మ్మ్. పెంద్యాల గారు, తర్వాత రాజేశ్వరరావు గారు, హనుమంతరావు గారు, రమేష్ నాయుడు, మ్మ్. ఇలాంటి వాళ్ళందరూ విని నువ్వు బాగా పాడుతున్నావు, మేము సినిమాల్లో పాడిస్తామండంతో అది
మా ఇంట్లో ఇష్టం లేదు నేను సినిమాల్లో పాడటము. మా అన్నయ్యలు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు, నాన్నగారు కానీ ఎందుకో అప్పట్లో నాకు చాలా ఉత్సాహం ఉంటుంది. నేను బిఏ అయిన తర్వాత ఎంఏలో చేరాను. 10 రోజులు ఉంటాను. నేను మ్యూజిక్లో ఏదైనా చేయాలి, ఇది నా లైఫ్ కాదు అని నాకు అనిపిస్తూ ఉండేది. ఇంకా 10 రోజుల తర్వాత మానేశాను. ఇంకా నేను మ్యూజిక్లో సాధన చేయాలి. 2 ఏళ్ళు బిఏ మ్యూజిక్ చేశాను. అప్పటికే 2 ఏళ్ళు ఒక మహావిద్వాంసుడి దగ్గర నేను సశాస్త్రీయంగా మంచి పుష్టి వచ్చేలాగా నేర్చుకోవాలి అని ఒక సంకల్పం వచ్చింది. అది కూడా భగవంతుడికే నివేదన చేశాను. ఆశ్చర్యం ఏమంటే నా ప్రైజులు కానీ ఈ అవకాశం కానీ డ్రామాటిక్గా నేను అడగడం సిద్ధించడం అది ఏదో అప్లికేషన్ని ఆయన చూసి అన్నారావు గారు ప్రిన్సిపాల్ గారికి పంపిస్తే ఆయన ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఆయన ఒక శల్య పరీక్ష పెట్టారు. నేదునూరి కృష్ణమూర్తి గారు మా గురువు గారు. ఆయన అయిన తర్వాత 2 ఏళ్ల పాటు బాగా నేర్చుకుంటావా అన్నారు. నేర్చుకుంటాను మాస్టర్ గారు అని అంటే అలా నాకు టీటీడీ తొలి స్కాలర్షిప్ నాకు వచ్చిందనమాట. కర్ణాటక సంగీతం స్పెషలైజ్ చేసే అవకాశం నేదునూరి గారి దగ్గర అబ్బింది నాకు. తర్వాత అన్నారావు గారు పిలిచి ఈ అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి నువ్వు ఒక మంచి బాణి ఏర్పాటు చేయాలి, అది సామాన్యులకు కూడా బాగా రీచ్ అవ్వాలి, అర్థం అవ్వాలి అని చెప్పారు అన్నమాట. ఆ దిశగా నేను 2 ఏళ్ల పాటు ఆ సాహిత్యాలు సంగీత పోకడలు చూస్తుంటే నాకు ఆయన పట్ల విపరీతమైన అనుబంధం ఆరాధన ఏర్పడ్డాయి తల్లి. మీరు చెప్పిన ఈ ప్రయాణంలోనే మీకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి, సినిమాలో పాడే అవకాశం. కానీ కేవలం కుటుంబంలో వద్దు అన్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఆగిపోయారా? నాకు అప్పట్లో చాలా ఇష్టం ఉన్న మాట వాస్తవం. నాకు బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఇన్స్పైర్ చేశారు. నేను ఎప్పుడో 9th 10th ఏకవీర పాట వినడం, ఆయనలాగా నేను పాడాలి అని అనుకోవడం, మళ్ళీ తిరుపతికి వచ్చాక యూనివర్సిటీ కాంపిటీషన్లో ఆయన పాడారని తెలుసుకుని అందులో పాడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలి అని కృషి చేయడం, ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత ఏమైందంటే 2 ఏళ్ల కోర్స్ అయిపోయిన తర్వాత నేను మద్రాసుకు వెళ్ళి నా అదృష్టం పరీక్షించుకుందాం సినిమా ప్లేబ్యాక్లో అనుకుంటున్న సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్డర్ వచ్చింది. ఏమని, మిమ్మల్ని అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి నియమిస్తున్నామని. అది చూసేసరికి నాకు స్వామి నేను అప్లికేషన్ పెట్టుకోలేదు, మరి స్వామి నన్ను పిలుస్తున్నాడా, ఇది నేను ఒప్పుకుంటే నేను సినిమాలో పాడడం ఎలాగా, సినిమాలకు వెళ్ళిపోతే ఇది స్వామిని కాదన్నట్టు అవుతుందా అనేది ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్, సందిగ్ధం. నాకు కొన్ని అలవాట్లు ఉండేవి. వెంకన్న పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఎక్కువగా. నేను ఈ కపిల్ తీర్థం తెలుసా మీకు? అక్కడ నమ్మాళ్వార్ టెంపుల్ ఉంది. నమ్మాళ్వార్ టెంపుల్ అని శిథిలంగా ఉండేది అప్పట్లో. కొంతమంది యాత్రికులు ఎవరో 2-3 వచ్చేవాళ్ళు. అక్కడ అంతరాలయంలో వెళ్ళి కూర్చుని ధ్యానం చేసేదాన్ని అనమాట. ధ్యానం నాకు చిన్నప్పుడే అబ్బిన ఒక అలవాటు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి రావాలి, ఏదో వేషంలో వస్తాడు, నాకు చెప్తాడు నువ్వు అన్నమాచార్య కీర్తనలే పాడు, సినిమా పాటలు పాడొద్దని. అప్పుడు నేను తీసుకుంటాను అన్నమాచార్య. ఆయన చెప్పలేదు, నేను చేయను. ఓకే. అలా ఎన్ని రోజులు వెళ్ళానో, 7-8 రోజులు వెళ్ళానో 10 రోజులు వెళ్ళానో నాకు గుర్తులేదు. కానీ ఒక రోజున, అది ఏ రోజు 7వ-8వ రోజున నాకు తీవ్ర సంకల్పం లోపల నుండే చాలా శక్తివంతంగా వచ్చింది. ఏమనంటే నేను అన్నమాచార్య కీర్తనల ప్రచారం చేస్తాను, ఇంకేది చేయను. అది నేను చెప్పినంత సులభంగా లేదు. ఒక అద్భుతమైన అనుభూతిలాగా ఉందన్నమాట నాకు అది. నేను ఇన్నేళ్ళు కష్ట నష్టాల కోర్చి అన్ని రకాల బాధలను తట్టుకుంటూ ప్రచారానికి నిలబడ్డాను ఇన్నేళ్ళంటే కారణం ఆ అనుభూతి. ఇంకంతే. నేను ఆ తర్వాత కొండకు నడిచి వెళ్ళాను. నడిచి వెళ్తుంటే పాటలు పాడుకుంటూ మా అక్కయ్య మా బావ కలిసి వెళ్ళాం. వేదాలే శిలలై నది విని నాడుగు మోక్ష
కనిన పథమిదే. వేదాలు శిలలయ్యాయని అన్నమయ్య పాడాడే, ఆ శిలల మీద నేను కాళ్ళు మోపుతున్నానా అనే భావన మొదటిసారి వచ్చింది. అప్పటికి నేను దాదాపుగా చాలాసార్లే వెళ్ళాను నడక మీద. మొదటిసారి ఆ భావన నాకు కలిగింది అన్నమాట. ఇంకా స్వామిని చూద్దును కదా, నాకు కృతజ్ఞతాభావము అశ్రుధారాలుగా కారిపోవడం. స్వామి, పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు రా నీకు, నువ్వు పాడు అంటే పాడని ఆర్టిస్ట్ ఎవరున్నారు, వాళ్ళందరినీ కాదని నాకు అప్పట్లో 21 ఏళ్ళు 22 ఉన్నాయో, నన్ను ఎన్నుకున్నావు నువ్వు అని కృతజ్ఞత కన్నీళ్ళుగా కారిపోయింది. ఆ ఎమోషన్లో నేను స్వామికి మాట ఇచ్చానమ్మా, నేను నీ పాట ప్రపంచవ్యాప్తం చేస్తాను రా పాడి, ఇంకొక టేం చేయను అనేది చెప్పాను. ఆ మాట దక్కించుకోవడం కోసం ఈ రోజు వరకు నేను నిలబడ్డాను. ఆ వాల్యూస్కి విరుద్ధం కానిది ఏదైనా సరే నేను చేస్తాను. లైక్ ఇప్పుడు షిరిడి బాబా పాటలు పాడాను, స్వామి తత్వమే కదా. అయ్యప్ప పాటలు కొన్ని పాడాను, స్వామి తత్వమే. అలాగా సమాజ శ్రేయస్సు కోసం ఏదైనా సోషల్ సాంగ్ పాడవచ్చు, అది కూడా సమాజపరంగా ఆలోచన చేసేదే తప్ప వేరే కార్యక్రమం చేయలేదు. తర్వాత నాకు అవకాశాలు వచ్చాయి. వాసిరాజు ప్రకాశం గారని మా ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళారట పాపం తిరుపతిలో, ఆయన సినిమాలో పాడించాలని. నేను దొరకలేదు. తర్వాత నన్ను అడిగినా నేను పాడలేని స్థితి చెప్పాను. తర్వాత కల్పన గారు వేశారు అందులో. ఆ ప్రొడ్యూసర్ పాపం ఎంత పర్టికులర్గా నన్ను, మినిస్టర్గా ఉన్నారు ఆయన అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో, నన్ను మా ఆయనను పిలిపించి ఇందులో 2 పాటలు పాడాలమ్మా నువ్వు, కొండలలో నెలకొన్న ఒకటి, అన్నమాచార్య కీర్తన. ఎంత క్రేజ్ పెరిగిందంటే అప్పట్లో కొండల్లో నెలకొన్న పాట సినిమాలో పెట్టుకోవాలి అని ఆలోచన. అంటే తర్వాత మీరు ఆలోచన చేస్తే ఈ పాటలకు మొదటి లైన్ అన్నమాచార్యది, రెండో లైన్ వేరే కవి రాసింది పెట్టి రకరకాలు చేశారు. శుద్ధంగా అన్నమాచార్య కీర్తనే పెట్టుకున్నారు ఆయన. తర్వాత ఇంకొకటి బాలసుబ్రహ్మణ్యం గారితో డ్యూయట్ ఇచ్చారు. నేను దానికి ఎక్స్క్యూజ్ అడిగాను, క్షమించండి సార్, ఇంకో అదే కొన్నేళ్ళు ఒక 5-6 ఏళ్ల క్రితం అవుతే ఎగిరి గంతేసి పాడేదాన్ని. కానీ అప్పటికి నా నియమం ఇదేంటే, నీకు చాదస్తమా అమ్మా అని అడిగారు ఆయన. మీరు ఎలా అనుకున్నా సరే దీన్ని నేను ఈ పాట పాడతాను, అది పాడను అని చెప్పాను. మీరు మొట్టమొదటిసారి బాలుగారితో అన్నమయ్య కీర్తన పాడించిన ఘనత మీదే. బాలుగారితో మీకున్న పరిచయం, ఆ అనుభవం? నేను ఫస్ట్ బిఏలో చదువుతున్నప్పుడు గూడూరులో వాళ్ళు అంతర్రాష్ట్రీయ సంగీత పోటీలు చేస్తారని విన్నాను. దానికి బాలు గారు జడ్జిగా వస్తారని విన్నాను. విని నేను ఏమైనా సరే వెళ్ళి, అంతవరకు నేను చూడలేదు ఆయనను, ఏమైనా సరే వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ మా అన్నయ్యని రిక్వెస్ట్ చేశాను. సరే నేను తీసుకెళ్తానులే అని తీసుకెళ్ళాను. నేను స్టేజ్ మీద పాడేదని నామమే తెలుసు అనుకుంటాను, తెలుసు, ఆ పాట పాడాను. అది చివరికి వస్తుండగా కొంచెం కమోషన్ వచ్చింది ఆడియన్స్. ఆయన వచ్చారు దిగి, నాకు తెలియదు ఇదంతా. నెక్స్ట్ సాంగ్ ఎవరో రావాలి పాడాను. ఆ నెక్స్ట్ సాంగ్ పాడే ముందు ఆయన వేదిక మీదకి వచ్చారనమాట. ఆ పాట పాడుతున్నప్పుడు మా అన్నయ్య తర్వాత చెప్పాడు, బాలు గారు వచ్చారు, నువ్వు పాడదని నీ నామమే పాడుతున్నప్పుడే వచ్చి గ్రీన్ రూమ్లో నిలబడి 2వ చరణం విన్నారు. విని నువ్వు ఎవరో రావాలి అనౌన్స్ చేసేటప్పుడు స్టేజ్ మీదకి వచ్చారు. వీళ్ళందరూ పైకి స్టేజ్ మీదకి రా అని పిలుస్తున్నా కూడా ఆయన నేను వద్దా అమ్మాయి పాడుతోంది వింటానని ఆగారు. తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వచ్చారు. సంస్కారం ఆయనది. ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన ఏదో ఒక గెస్ట్ హౌస్లో భోజనాలు అవి అరేంజ్ చేశారు. అప్పుడు మా అన్నయ్యకి చెప్పారు, చాలా బాగా పాడుతోంది పాప, మీరు తీసుకొని రండి, నేను సినిమాల్లో నేను కూడా ఎంకరేజ్ చేస్తాను చక్రవర్తి వాళ్ళందరికీ చెప్పి. మా వాళ్ళు పంపించలేదు. కానీ నాకు ఆ తర్వాత మా వాళ్ళు చేసిన పని చాలా మంచిది. నాకు ఇందులో ఉన్న తృప్తి, ఆనందము,
నాకు అందులో వచ్చేది కాదేమో. బాలుగారితో కూడా మీరు పాడించారా? మీ సంగీత దర్శకత్వంలో ఆయన పాడారా అన్నమయ్య కృతి ఏమైనా? తొలి ప్రాజెక్ట్ ఏంటంటే అన్నమాచార్య ప్రాజెక్ట్లో నేను ఫస్ట్ అన్నమాచార్య జయంతికి అన్నమయ్య కథ అని ఒక మ్యూజికల్ ఫీచర్ తయారు చేసి ప్రజెంట్ చేశాను. 25 మంది ఆర్టిస్టులు స్టేజ్ మీదతో ప్రజెంట్. ఫస్ట్ టైం టీటీడీ నేను అపాయింట్ అయిన తర్వాత అన్నమాచార్య జయంతి జరిగిందనమాట. అది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అంతవరకు వర్ధంతి మట్టుకే జరిగింది, అది జయంతి అంటూ జరిగింది తొలిసారి. అది అయిన తర్వాత నేనే అడిగాను, ఈ ద్విపద కావ్యం ఉంది అన్నమాచార్యుల వారి మనవడు రాసిన ద్విపద అన్నమయ్య చరిత్ర. రాజీవనయను వరప్రసాదమున తేజంబుమతియు నింతే విస్తరిల్ల లక్కమాంబకు పుణ్యలావణ్య నిధికి చక్కని గ్రహములొచ్చమున మూడలర అనుపమలక్తంబునంతో వైశాఖమున విశాఖను జగంబున నుల్లసిల్ల జనించే అన్నమాచార్యుండు. వైశాఖమున విశాఖను ఆయన పుట్టాడని ఉంది రికార్డెడ్గా. ఎందుకు జయంతి చేయట్లేదు మీరు, వర్ధంతి చేస్తున్నారు ఏళ్ల తరబడి, ఒక మహానుభావుడు భూమి మీద రావడం ఇంపార్టెంట్ కదా అని నేను మా ఆఫీసర్లను అడిగితే అప్పుడు వాళ్ళు దాని మీద నోట్ రాసి ఈవో గారికి పెట్టి నేను అపాయింట్ May 5th అయ్యాను. May 23న అన్నమయ్య జయంతి చేశామన్నమాట. ఈ సంగీత రూపకం ప్రజెంట్ చేశాము. అది అద్భుతంగా ప్రజాదరణ పొందింది, రేడియోలో వచ్చింది. హెచ్ఎంఈ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, మేము దీన్ని గ్రామ్ఫోన్ రికార్డ్ చేస్తామని ఈవో గారిని అడిగితే దాన్ని 1 అవర్కి కుదించి నేను 45 మినిట్స్కి కుదించి ఎల్పి రికార్డ్కి హెచ్ఎంబీకి చేయడం జరిగింది. అది చేస్తామన్నప్పుడు నన్ను పాడమన్నా కూడా నేను సుశీల గారి చేత పాడిస్తాను అని ఒకటి కోరాను. నాకు ఆవిడ అంటే చాలా అభిమానం. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి చేత అన్నమాచార్య, పెద్ద అన్నమాచార్యకి బాలసుబ్రహ్మణ్యం, చిన్న అన్నమయ్యకి సుశీల, మిగిలినవి ఏమైనా పాటలు ఉంటే నేను పాడతానని చెప్పాను. అలాగే పాడడం జరిగింది. ఆయన ఫస్ట్ టైం బాలు గారిని హెచ్ఎంబి స్టూడియోకి పిలిచి పాడిస్తే నువ్వా మ్యూజిక్ చేస్తున్నావు అని ఆయన చాలా సంబరపడ్డారు. తర్వాత ఇందిరా రమణ తెచ్చి పాడిస్తున్నప్పుడైతే ఆయన ఎంత ఎగ్జైట్ అయ్యారంటే ఇది ఇది శోకరసం సంగతిలోనే ఉందమ్మా, ట్యూన్లోనే ఉంది అని చెప్పి చాలా ఇష్టంగా పాడారు. వాత్సల్యం అంటారు. నేను ఆయన పట్ల ఆ గూడూరు కాంపిటీషన్ అయిన దగ్గర నుండి నేను ఆయనకి ప్రతి రాఖీ రోజు రాఖీ పంపించేదాన్ని అనమాట. సో అప్పటి నుండి నేను తర్వాత స్కాలర్షిప్ స్టూడెంట్గా ఉండగానే పద్మావతి విమెన్స్ కాలేజ్ అయిపోయింది, స్కాలర్షిప్ కోర్స్ చేస్తున్నాను. దివిసీమ ఇవి వచ్చాయి చూడండి, అప్పుడు ఇక్కడ స్టార్ నైట్ జరిగింది. అందులో పాడాలని పిలిస్తే నేను ఏ పాట పాడినా అది సుశీల గారు పాడుతున్నారు ఆల్రెడీ, నేను పాడుతున్నాను అని అన్నారు ఆమె. అనేసరికి ఇంక నాకు పాట ఏం పాడాలనో తోచలేదు. సరదాగా ఏదో ఇంట్లో పాడాను, నేను బయట పాడాలని అనుకోలేదు. అది బాలు గారితో పాడాను, ఎవరు ఊహించరు కూడా ఆ పాట. కొత్త పల్లి కోక నీ కోరి కట్టుకొచ్చా, ఆవురావురంటూ నువ్వు అది మీ పట్టుకున్నావు, నలిపి నలిపి వేశావు తరలలాలలా, ఏం చెప్పేది నేనేం చెప్పేది, ఏం చెప్పేది నేనేం చెప్పేది పాట పాడాను. పాడితే ఇంకా అది పెద్ద సంచలనమై జానకి గారు హైదరాబాద్ వెళ్తూ తిరుపతికి వచ్చి ఫ్లైట్ హైదరాబాద్, నేను అమ్మాయిని చూడాలి ఒకసారి అడిగితే నేను ఎయిర్పోర్ట్లో మీట్ అయ్యాను ఆవిడని. మీట్ అయ్యాను. తర్వాత 1 ఇయర్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను అన్నమయ్యకు అంకితమయ్యాను. అదండి. సాక్షాత్తు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు మీకు కలలో కనిపించి మీ వివాహం తేదీ గురించి, ఎప్పుడు జరుగుతుంది, ఏ సంవత్సరం అనేది చెప్తే అది యథాతథంగా అలాగే జరిగింది అని విన్నాము. మా నాన్న, మా రమక్క రెండో అక్కయ్య పుట్టపర్తికి వెళ్ళారు. మా అక్క ఎందుకు వెళ్ళిందంటే
వాళ్ళ పిల్లలిద్దరికి అడ్మిషన్ కోసమని. స్కూల్లో మా చెల్లెలు కూడా వెళ్ళింది, మా మొదటి చెల్లెలు. ఎందుకంటే అది సివిల్ సర్వీసెస్ రాయాలి, బ్లెస్సింగ్స్ తీసుకుందాం స్వామి అని వెళ్ళింది. 3-4 రోజులైనా స్వామి పలకరించకుండా మళ్ళీ పిలిచారట. పిలిస్తే వీళ్ళిద్దరూ ఈ పనుల మీద వెళ్ళారు, ఈ ఎజెండాతో వెళ్ళారు. ఆయన అవేం పట్టించుకోకుండా, నీకు ఒక కూతురు ఉంది, తిరుపతిలో పనిచేస్తుంది కదా, ఆ అమ్మాయి చాలా మనసులో బాధపడుతోంది, ఇక్కడికి రమ్మను, నేను మ్యూజిక్ కాలేజీలో పెడతాను, ఆ పిల్లకి ఏవో రికార్డింగ్లు అవన్నీ ఇష్టమో అని మా నాన్న చెప్పారంట. ఇక్కడ స్టూడియో పెడతాను రమ్మని చెప్పు అని చెప్పారంట. మా నాన్న తిరుపతికి వచ్చి నాకు చెప్పారు. చెప్తే మా నాన్న నేను బాధపడుతున్నాను కదా అని చెప్తున్నారు కావాలని నేను అనుకున్నా. ఆయన నా గురించి ఎందుకు అనుకుంటారని వెళ్ళి మా చెల్లెల్ని అడిగాను. చెల్లెల్ని అడిగితే అవును స్వామి ఇట్లా అడిగారు అని చెప్పింది. అప్పుడు నిజం అనిపించింది. ఆయనకి ఎలా తెలుసు నేను బాధపడుతున్నానని? వీళ్ళెవరో చెప్పలేదు కదా, ఎలా అడిగారు? అది మొదలైంది అట్లా. 83 అనుకుంటా. మా నాన్న మా ఆఫీస్కి వచ్చి, నీకు ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేయాలి, నువ్వెవరో ఒకరిని నడుకో, అదిగో అక్కడ అడ్వకేట్ ఉన్నాడు, ఇంజనీరు, ఎవరో ఒకళ్ళను నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి ఫిక్స్ చేస్తాము అని మా నాన్న ఆఫీస్కి వచ్చి మాట్లాడారు. నాకు అప్పట్లో ఉన్న మానసిక పరిస్థితి ఏంటంటే, నేను ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాను, పెళ్ళి అనేది ప్రతిబంధకం అవుతుంది అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఏమైనా సరే ఈ వెంకటేశ్వర స్వామి మాట్లాడట్లేదు, ఆ సత్యసాయిబాబా అవతార పురుషుడు అంటారు కదా, వెళ్ళి అడిగితే ఎలా ఉంటుంది, ఏం చేయాలని ఐడియా రావడమే తడవగా మా వదినని తీసుకుని బయలుదేరిపోయాను. ఆయన పొద్దున సాయంత్రం పాఠాలు రాసిస్తున్న ఒక్కొక్కటి చిరునవ్వుతో తీసుకుంటున్నారు కానీ ఏమి జవాబు చెప్పట్లా. 3 రోజులు అయిపోయింది. 4వ రోజున మా అన్నయ్య వచ్చేసాడు జీప్ వేసుకొని, రెండు వెళ్ళిపోదామని. ఒక్క ఛాన్స్ మళ్ళీ వస్తానని మళ్ళీ వెళ్ళి కూర్చున్నాం. మామూలుగా లేడీస్ వైపు నుంచి ఇలా తిరిగి జెంట్స్ వైపు వెళ్ళిపోతారు స్వామి. ఇంటర్వ్యూకి ఎవరినన్నా పిలవాలంటే పిలిచి తీసుకెళ్ళిపోతారు. లేడీస్ వైపు నుండి వచ్చారు, మమ్మల్ని దాటి జెంట్స్ వైపు వెళ్ళిపోయారు. ఈరోజు కూడా అయిపోయింది ఇంకా అనుకున్నాను. మళ్ళీ లేడీస్ వైపు వచ్చి ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ దాకా స్మైల్ చేస్తూ నా వంక చూస్తున్నారు అనమాట. మా వదిన శబ నేను చూస్తున్నారు, పిలుస్తారా అంటుంది. నేను అలాగే అనుకున్నా, పిలుస్తారేమో, పిలిస్తే లేచిపోవడానికి సర్దుకుంటున్నాను అనమాట. పిలవలేదు, వెళ్ళిపోయారు. నా అదృష్టం ఇంతవరకే ఉంది అనిపించింది. నాకు ఇంకా ఎలిజిబిలిటీ రాలేదేమో స్వామి దృష్టిలో అని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ ఇమీడియట్ థర్స్డేయో ఆ నెక్స్ట్ థర్స్డేయో గుర్తులేదు, థర్స్డే అయింది ఆ రోజు. అర్లీ అవర్స్ 2:33 ఆ టైం ఉండొచ్చు. ఆ టైంలో నాకు చాలా డీప్ స్మెల్ వస్తుంది, విభూతి. నిజంగా వస్తుంది, ఇది నిజంగా ఉంది, జరుగుతోంది అనిపిస్తుంది. డీప్ ఫిలాసఫీ చెప్తున్నారు, నాకు అర్థమైనట్టే ఉంది కానీ మెలకు వచ్చాక ఏది గుర్తులేదు. తర్వాత నేను కనపడితే నువ్వు భయపడతావు, అందుకని నేను కనపడట్లేదనే వాయిస్ నాకు కలలో వినపడుతుంది. అది సాక్షాత్ జరుగుతున్నట్టుంది. మెలకు వచ్చింది, లేచాను. మా చెల్లెలు నేను ఒకే రూమ్లో పడుకునేవాళ్ళము. మా చిన్న చెల్లెలు నాకు అది అడ్వైజర్. దానికి చెప్పానమాట, ఇలా కల వచ్చింది అంటే, అయితే నీ పెళ్ళి అయిపోతుందేమో అని అనింది. అంటే కలలో చెప్పాడనమాట. ఏమని అంటే, ఫలానా సంవత్సరం ఫలానా నెల ఈ తేదీ ఈయనను పెళ్లి చేసుకుంటామని చూపిస్తున్నారు, ఆయన ఎవరో నాకు కనపడట్లేదు. మా అంకుల్ ఒక ఆయన ఉన్నాడు మెడ్రాస్లో, ఈ క్షత్రియ రాజుస్ అసోసియేషన్కి ప్రెసిడెంటో ఏంటో ఉన్నారు ఆయన. అక్కడ మీటింగ్కి ఈయన మా ఆయన వాళ్ళు, అప్పట్లో మా ఆయన కాదు, అదే వెళ్ళారంట. వెళ్తే ఆయనను చూసి ఈ అబ్బాయి శోభకైతే బాగుంటుంది అని అనుకుని మా అక్కకు చెప్పి, మా అక్క యూఎస్ నుండి వచ్చింది అప్పుడు, నువ్వు పిలుచు శోభను అని అంట. నువ్వు రావే, నన్ను లేకపోతే కోపడతాడు, నువ్వు వచ్చేసే అంటే నేను ఫ్లైట్ తీసుకుని వెళ్ళాను. వెళ్తే వీళ్ళని పిలిపించారు, నందకుమార్ గారు. మీరు అన్నట్టుగా నేను పెళ్లి చూపులో కూడా అప్పటికి భక్తి పాటే పాడారు కదా, పెళ్లి పాటే పాడాను. నేను తిరిగి వచ్చాను కానీ నేను నిర్ణయంలో లేను, ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోయాను. మా అమ్మ నాన్న తిరుపతి నుండి వెళ్ళారు, మా అంకుల్ పిలిస్తే వాళ్ళు డేటు టైం అన్నీ నిర్ణయించుకొని వచ్చారు.
కనీసం నన్ను అడగలేదే, నీకు వీలా లేదా అని కూడా అడగలేదే అని అనుకున్నాను. నేను డేట్ చూస్తే స్వామి నాకు కలలో ఏ డేట్ చెప్పారు. మా చెల్లెలు ఆశ్చర్యపోయింది, నువ్వు చెప్పిన డేటే చెప్పారు చూడని. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో ఒక అడ్వైజర్గా కానీ తర్వాత కూడా చాలా అనేక కీలక పదవులను నిర్వహిస్తూ సడన్గా అంత వైభవంగా సాగుతున్న ప్రయాణంలో మీరు పదవి నుంచి బయటకు వచ్చేసారు. ఏదైనా కారణం ఉందా దానికి? మనసుకు చాలా చాలా బాధ కలిగే ఒక సందర్భం కలిగి నేను 14 రెసిగ్నేషన్ లెటర్స్ ఇచ్చినా కూడా ఈవో దాకా వెళ్లకుండా ఉండడంతో నేనే స్వయంగా వెళ్ళి స్వామి ఈవో గారిని మీట్ అయ్యి నేను వెళ్తానండి అంటే ఆయన వాళ్ళ సీసీకి చెప్పి ఆ లెటర్లన్నీ ఫైల్ తెచ్చి ఇక్కడ పెట్టు అన్నారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ మీద తెచ్చిపెట్టి, ఇందులో ర్యాండమ్గా నువ్వు ఏదన్నా లెటర్ తీయమ్మా, నీ పేరు ఉంటుంది అందులో, నువ్వు వచ్చి పాడాలి అని వాళ్ళు అడుగుతారు, ఇట్లాంటి సందర్భంలో నువ్వు వెళితే మంచిది కాదు అని చెప్పారు. నాకు 2 నెలలు టైం ఇయ్యి నేను మేనేజ్ చేస్తాను అన్నారు. సరే నేను సంతోషంగా తిరిగి వచ్చాను, మేనేజ్ చేస్తే చూద్దామని. తిరిగి వస్తే మా ఇంటి కింద మాన్యువల్ ఆఫీసర్ ఉండేవారు, జగత్ సింగ్ గారు అని. ఆయన అడిగారు, ఏమైంది తల్లి, నువ్వు వెళ్ళొచ్చావు కదా ఈవో గారి దగ్గరికి అంటే, అంకల్ ఇలాగా 2 months టైం అడిగారు, సెట్ చేస్తాను పరిస్థితులు అని చెప్పారు అని అంటే, అయ్యో పిచ్చి పిల్ల 2 నెలల్లో ఆయన వెళ్ళిపోతున్నాడు, ట్రాన్స్ఫర్ అయ్యాను అన్న. నేను అప్పుడు చాలా పెద్ద లెటర్ రాశాను, నాకు ఇది ఎవరో చెప్తే నేను తీసుకోలేదండి, నాకు మనస్ఫూర్తిగా కలిగి తీసుకున్నాను. నేను ఈ స్థలం వదిలిపెట్టి వెళ్ళిన, ఈ జాబ్ వదిలేసిన, నేను ఈ తపస్సు మటుకు మానను, నేను చేస్తాను, కంటిన్యూ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను, దయచేసి నన్ను పంపించేసేయండి అన్నాను. ఎందుకంటే ఎవరైతే ఈ సమస్యకు కారణభూతులో వాళ్ళకి గవర్నమెంట్స్ లెవెల్లో చాలా ఫుటింగ్ బాగుంది, మినిస్టర్ లెవెల్లో సెంటర్ లెవెల్లో అధికారికంగా చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళని తీసే ప్రయత్నం ఈవో గారు చేయలేరు, బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేయలేరు. పోనీ నన్ను వదిలేస్తే నేను నా మార్గంలో వెళ్తాను అని చెప్పి భద్రాచలం దేవస్థానం వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ కావాలి అని. అది హైదరాబాద్లో అనమాట. సరే అందులో చేరుతాను, అది రాకపోయినా నేను ఇంకా వెనక్కి తిరిగి రాను అని చెప్పి వచ్చి సెలెక్ట్ అయ్యాను. వాళ్ళకి చెప్పాను, ఒక్క రామదాస్ మటుకు కాదు, అన్నమాచార్య సంకీర్తనలు సారస్వతం, అదొక సారస్వత క్షీర సముద్రం అంటాడు. ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఆ సముద్రాన్ని చూసిన తర్వాత, అంటే పోలిక అని కాదు, భక్తిలో నేను పోల్చడం లేదు, సాహిత్యంలో ఎవరైనా ఒప్పుకొని తీరవలసిన సత్యం ఇది. రామదాస్ లిటరేచర్ బికమ్స్ ఒక నది కావచ్చు, ఒక సెలయేరు కావచ్చు, అది సారస్వతం సముద్రం. నేను అది చేసి ఇది ఒక్కటే అంటే నాకు నా కమిట్మెంట్ అన్నమాచార్యకు ఉందండి, మీరు వాగ్గేయకారులందరికీ సంబంధించిన ప్రాజెక్ట్గా ఇస్తే నేను తీసుకుంటా అని చెప్పాను. వాళ్ళు ఒప్పుకొని అందరు దేవస్థానాలకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కింద మీకు అప్పచెప్తాము, మీరు చేయండి అని ఇచ్చారు. అక్కడ కూడా ఇటువంటి సమస్య రావడంతో నేను తప్పుకొని స్వామికి ఒకే మాట చెప్పా, పాడే శక్తి ఇచ్చావు, మాట్లాడే శక్తినిచ్చావు, రాసే శక్తి కొంత ఇచ్చావు, ఇవన్నీ నీకే అంకితం ఇస్తా, నాకు వేరే ఆశలు లేవు. అన్నమాచార్య భక్తి సాహిత్యం అనంతం, 32,000. అందులో కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది కదా, అది చాలా లోతైన సబ్జెక్టు. కానీ ఒక్క మాటలో మాకు ఏదైనా దాని గురించి చెప్పండి, అసలు ఇంకా దాని మీద జరుగుతోందా, తవ్వుతున్నారా, ఇంకా వస్తున్నాయా సంకీర్తనలు? 32,000 కీర్తనలు ఉన్నమాట సత్యం, రికార్డెడ్గా చరిత్రలో ఉంది. మనకు లభ్యంలో ఉన్నవి 15,000 దాదాపుగా. అవన్నీ అచ్చైపోయాయి, ఇప్పుడు ఏవి అచ్చుకు ఇంకా బాకీ ఏం లేవు. కాకపోతే ఇంకా దొరుకుతాయా అంటే, నేను సరస్వతి మహల్ నుండి 2001లో తీసుకొచ్చాను 39 పాటలు అన్నమాచార్యవి. అది అన్నమయ్య గుప్త సంకీర్తన ధనం అని ప్రచురించాం కూడా. అదొక మార్గదర్శకమైంది. మళ్ళీ టీటీడీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఇంకా ఉన్నాయా అని చూశారు ఒకసారి. అది నిరంతరంగా జరిగితే ఇంకా లభ్యం అవుతాయేమో పాటలు. మీరు ఒక సందర్భంలో అన్నమాచార్య సంకీర్తనల్లో ప్రేమతత్వం ఉంది, ఆయన ప్రేమమూర్తి అన్నారు. నా దృష్టిలో ఒక మహామంత్రం ఉంది, మీకు కూడా తెలిసే ఉంటుంది, ఇంగ్లీష్ పదాలతో
ఐ లవ్ యూ అని. ఈ ఐ లవ్ యూ అనేది ఎంత తీవ్రమైందంటే ప్రతి వాళ్ళు చెప్పే ఉంటారు, ఉపాసన చేసే ఉంటారు. తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్ళకు, గర్ల్ ఫ్రెండ్కు, బాయ్ ఫ్రెండ్కు, పిల్లలకు అందరికీ చెప్పే ఉంటారు. చెప్పండి ఎవరికయ్యా అంటే ఒక భగవంతుడికి. అట్లా ఐ లవ్ యూ అని మనస వాచ కర్మణ చెప్పినవాడు అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామికి. బ్రతుకంతా అంకితం ఇచ్చి తన యావదాస్తిని ఆ వెంకటేశ్వర స్వామికే సమర్పించి ప్రతిగా ఏం కోరుకున్నాడనంటే సమాజం బాగుండాలి, సమాజానికి ఒక సందేశం ఇచ్చాడు, నేను స్వామితో అనుసంధానమై ఉండాలి అనుకున్నాడు. ఇంకంతకన్నా ఏం ప్రయోజనం లేదు. అటువంటి మహానుభావుడు ఇంకొకడు ఉంటాడు. ఒక్క పాట మా కోసం. నీ దరికి చేరగా బలము నాకు లేదురా, నీ దరికి చేరగా బలము నాకు లేదురా, దేహ బలము లేదురా, అర్థ బలము లేదురా, దేహ బలము లేదురా, అర్థ బలము లేదురా, ఉన్నదొక్కటే నీపై మమత, ఉన్నదొక్కటే నీపై మమత, ప్రేమ పూల పాన్పు చేసి పరిచితి మనసంతా, వచ్చేవని విశ్రమించేవని. మీకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు, సన్మానాలు అసలు లెక్కకు మించి వచ్చాయి. అన్నింటిలోకి మీకు బాగా ఆనందాన్ని ఇచ్చిన అవార్డు చెప్పండి. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను 89లో. అప్పుడు తానా వాళ్ళు అన్నమయ్య పద కోకిల అని ఇచ్చారు. ఓహో. అంటే చిన్నతనంలో ఆ అవార్డు రావడం కావచ్చు, రెండోది అన్నమయ్యతో జోడించి రావడం అనుకోవచ్చు. మొదటిసారి భయం బెరుకుతో వెళ్ళగానే వాళ్ళు అలా రికగ్నైజ్ చేయడం కూడా అది నాకు చాలా నచ్చింది. తర్వాత పద్మశ్రీ అవార్డు వచ్చింది. వచ్చినప్పుడు నేను అంత ఎగ్జైట్ అవ్వలేదు, కానీ అది వచ్చిన తర్వాత నన్ను శత్రువుగా భావించే వాళ్ళు కూడా, నాకెవరు శత్రువులు లేరు, నన్ను శత్రువుగా అనుకునే వాళ్ళు కూడా కాల్ చేసి కంగ్రాచులేట్ చేయడం నాకు చాలా సంతోషంగా. మీరు అలాగే ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేశారండి. తాళపాక అన్నమాచార్య వారి స్వగ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. అలాగే మీరు స్వరనాదామృతంతో జబ్బులు నయం చేయొచ్చు అనే నిమ్స్ వాళ్ళతో కలిసి ఒక ప్రయోగం చేశారు. అలాగే మీరు మానసిక పరివర్తనం కూడా చెందొచ్చు ఈ సంగీతం ద్వారా అని జైళ్లలో ఖైదీల దగ్గర కూడా మీరు అన్నమాచార్య కృతులు పాడారు. మీరు వీటన్నిటి ద్వారా ఎటువంటి ప్రయోజనాలు పొందారు? మీరు ఆశించిన ఫలితం వచ్చిందా? ట్రైన్లో మా కజిన్ కొడుకు అబ్బాయి పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు. ఆ అబ్బాయి వెళ్తూ ఉంటే ఖైదీలను తీసుకెళ్తున్నట్ట. అందులో ఖైదీలో ఒక అతను, నేను చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు శోభారాజు గారు వచ్చి పాడారు అని చాలా హై లెవెల్లో అప్రిషియేట్ చేశారట. ఆ అబ్బాయి మా నేవ్యూ నాకు ఫోన్ చేసి చెప్తే నాకు చాలా సంతోషం కలిగించింది. అంటే చూడండి, ఒక ఖైదీకి అన్నమాచార్య కీర్తనలు నచ్చడం, తర్వాత నేను జైల్లో పాడి వస్తుంటే వాళ్ళు మళ్ళీ వన్స్ మోర్ అని అడిగిన వాళ్ళు నన్ను ఆ రోజు నా బర్త్డే క్యూలో ఇలా పక్కన సైడ్లో నిలబడి హ్యాపీ బర్త్డే అని చెప్పడం. కానీ నేను వాళ్ళని అడిగాను, మీరు మంచి బిహేవియర్ పుటప్ చేస్తే మిమ్మల్ని పంపించేస్తారు కదా అంటే, మేము లైఫర్స్ మేడం ఇక్కడ అని చెప్పిన వాళ్ళు. నాకు అనిపించింది వాళ్ళ తీరుతెన్నులు చూస్తే పెద్ద పెద్ద క్రైమ్స్ చేస్తే పెద్ద పొజిషన్స్లో ఉంటారు, చిన్న క్రైమ్స్ చేసి వీళ్ళు జైల్లో పడ్డారు. వాళ్ళల్లో మానవత్వం ఉంది, వాళ్ళల్లో దైవత్వం ఉంది, దాన్ని వెలికి తీయడానికి సంకీర్తన ఉపయోగపడుతుందని నా అనుభవం అమ్మ. అయిపోతే అలాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటే కొంత సమాజం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను అక్కడ పాడడానికి కూడా బోల్డన్ని పర్మిషన్స్ తీసుకుని టైం స్పెండ్ చేస్తూనే ఉండాలని అంటే కష్టం అనిపిస్తుంది. అప్పుడు సాయినాథ్ రెడ్డి గారని చాలా జైల్ సూపరింటెండెంట్ చాలా సపోర్ట్ చేశారు, సంతోషం. తర్వాత ఈ సంకీర్తన ఔషధం అని థెరాప్యూటిక్ మ్యూజిక్ నిమ్స్లో చేసిన విషయం వాస్తవం. ఎన్నో సందర్భాల్లో డ్రామాటిక్గా
కోలుకున్న సందర్భాలు, వాళ్ళు నాకు థ్యాంక్స్ లెటర్ రాసినవి నా దగ్గర ఉన్నాయి. తర్వాత వర్క్షాప్స్, చిన్న చిన్న పిల్లలు ఎంత ఇష్టంగా నేర్చుకుంటున్నారు, ఎంత అంకిత భావంతో నేర్చుకుంటున్నారు అనేది నాకు చాలా టచింగ్గా ఉంటుంది. నాకు పాడటం ఎంత ఇష్టమో ఈ వర్క్షాప్స్ కూడా అంత ఇష్టము. ఎందుకంటే ఈ పాట వాళ్ళ పర్సనాలిటీని కూడా శృతి చేస్తుంది. కరెక్ట్. ఈ పాట అర్థం చెప్తాను, నేను పాడుతున్నప్పుడు వాల్యూస్ మాట్లాడతాను, పాట పాడే విధానంలోనే వాళ్ళకు ఒక అనుభూతి వచ్చే విధంగా చెప్తాను. కాబట్టి వాళ్లకు తప్పకుండా ఇది ఒక సీడ్ లాగా లోపల ఉండిపోతుంది అని నేను భావిస్తాను. చాలా వర్క్షాప్స్ ఇప్పుడు కూడా ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నిజంగా ఇటువంటి ఒక మార్గంలో ప్రయాణం చేయాలి అనుకునే యువతకి మీరేం మెసేజ్ ఇస్తారు? యువతకి ఏం చెప్తానంటే, ముందర ఆ డైమెన్షన్ లోపల ఉన్న ఆ కోణాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ కోణం పట్టుకొని దాన్ని అనుభవిస్తూ నాదోత్పత్తి ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు పాడతారో ఆ పాట అటు ఇటుగా శృతి తప్పినా కూడా అందంగా వినపడుతుంది. అది ఆ కోణం లేకుండా మీరెంత సంగతులు వేసి పాడినా అది ఒక టెక్నికాలిటీ లాగానే వినపడుతుంది తప్ప ఈ ఆత్మ కనపడదు. దేశ విదేశాల్లో, ఖండాంతరాల్లో కూడా అనేక సంగీత కచేరీలు ఇచ్చారు. వాటన్నింటిలో మీకు బాగా గుర్తుండిపోయిన అద్భుతమైన జ్ఞాపకం ఏది? నేను 89లో తొలిసారిగా అమెరికాకు వెళ్ళాను. తానాలో ఎలా ఉంటుందో, నేను పాడితే వాళ్ళు ఎలా వింటారో అనుకుంటూ మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. డైరెక్ట్గా స్టేజ్కి వెళ్ళాను. కీర్తనలు పాడగానే వాళ్ళందరూ లేచి దాదాపుగా 10 నిమిషాలు స్టాండింగ్ ఓవేషన్ కొడుతూ కూర్చోకుండా, అమ్మో నేను ఇంత బాగా పాడేశానా అని అనిపించింది నాకు. అది పాడుతున్నంత వరకు శోష లేదు. అందులో ఆ ఆడియన్స్లో వైదేహి గారని ఒక ఆమె శాన్ అంటోనియోలో ఉంది. తను శాన్ అంటోనియోలో కాన్సర్ట్ పెట్టుకుని, నేను టెక్సాస్లో ఎక్కడ 4-5 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. 4-5 ప్రోగ్రామ్స్ తన కార్లో వీడియో తీసుకొచ్చి అన్నీ షూట్ చేసి నాకు 2 ఆల్బమ్స్ ప్రజెంట్ చేసింది అనమాట. తను నాకు ఒక గార్నెట్స్, డైమండ్స్ ఉన్న రింగ్ కూడా ప్రజెంట్ చేసింది. అంత ఇష్టపడ్డాది. ఇలాంటి అనుభవాలు ఎక్కడ నేను పాడుతుంటే సడన్గా అమ్మాయి అక్కడ నిలబడి ఆవిడ షూట్ చేస్తూ ఉండేదన్నమాట. ఈ ఊరికి కూడా వచ్చేసిందా అని అనిపించేది. అలా ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం, ఇలాంటివి. వాళ్ళు ఇందాక చెప్పాను కదా అన్నమయ్య పద కోకిల అని. చివరిలో నేను అమెరికా అంతా యాత్ర అయ్యాక మళ్ళీ హ్యూస్టన్కి వచ్చినప్పుడు ఆ తానా వాళ్ళు ఇచ్చిన అవార్డు నాకు అది. చివరిగా మా కోసం అన్నమాచార్యుని కృతి మీ గొంతులో. నాలిక పై నుండి నానా సంకీర్తనలు నాలిక పై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించితివి పూని నాచే నిన్ను పొగడించితివి వేనామాల వెన్నోడా
నాకు తగని చేసిన పూజలివి దాచుకో 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 ఈ కార్యక్రమానికి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, అలాగే ఎన్నో అద్భుతమైన విషయాలను, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.